పక్క జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ వస్తున్నారు, జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోద్ది అంటారు 2024? జగనే వస్తారు మళ్ళీ. ఎందుకని అంటారు? జగనే వస్తారు అంతే. టీడీపీ జనసేన వల్ల ఉపయోగం లేదు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ రాష్ట్రానికి వైసీపీ విముక్త పాలన అందించాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎట్లాగా? చంద్రబాబుతో కలిసా ఆయన చేస్తానని అంటున్నారు అంతే కదా. అది జరగని పని. ఆయన సన్నిహితులు, ఆయన జనసేన కార్యకర్తలు కూడా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు కానీ ఈయన సీఎం అవ్వాలి గారిని కోరుకుంటుంది కదా. అది ఎంత మటుకు సమంజసం? అది జరగని పని. అది మళ్ళీ జగనే అవుతాడు. అంటే మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే సీనియారిటీ నాయకుడు, ప్రజానాయకుడు, అభివృద్ధి మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు కదా, ఏం చేశారు మరి? అంటే అభివృద్ధి పథకాలను నడిపించే గొప్ప నాయకుడు, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వారు ఉండాలంటున్నాడు. 2 సంవత్సరాలు కరోనా కారణంగా పోయింది. 3 సంవత్సరాలు పరిపాలించాడు. సంక్షేమం ఫుల్గా ఉంది, అభివృద్ధి కూడా జరుగుతూనే ఉంది. అందులో డౌటే లేదు. మీకు ఎలాంటి పథకాలు వచ్చినాయంటారు? పథకాలు అన్నీ వచ్చినాయి. పథకాలు రాలేదన్నమాట అవాస్తవం. పథకాలు అన్నీ వచ్చినాయి. అంటే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి. వాళ్ళ ఆటో డ్రైవర్గా నేను ఉన్నాను. 5 సంవత్సరాలు నాకు 10,000, 50,000, 10,000 చొప్పున 5 సంవత్సరాలు పడ్డాయి. అమ్మఒడి పడింది మా అమ్మాయికి. ఇంకేం కావాలి పథకాలు? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అవన్నీ ఉత్త మాటలు. అవన్నీ ఉట్టి మాటలు. అది నేరుగా మన ఖాతాలోనే పడుతున్నాయి. అవన్నీ కంపల్సరీగా మళ్ళీ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నమ్మకంతో జనం కూడా ఎదురు చూస్తున్నారు. అంతే తప్ప నుంచి ఈయన ఏదో వచ్చేస్తాడు, ఈయన 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తారు. ఆయన మాట వాస్తవం, అది అవాస్తవం. అంటే కటింగ్ మాస్టర్ ఎర్ర బట్టన్ ఒక బులుగు బట్టన్ నొక్కున్నాడు, బకెట్తో ఎత్తున్నాడు, ఒక బట్టతో తీసుకుంటున్నాడు. ఎట్లాగా చెప్పండి? ఏ విధంగా తీసుకుంటున్నాడు ఆయన? చెప్పండి. దానికి మీకు కూడా తెలుసు కదా. పెట్రోల్ రేట్స్ అవన్నీ ఉత్తమ మాటలు. పెట్రోల్ రేట్లు ఇవన్నీ మన రాష్ట్రంలో సంబంధించినవి, కేంద్రానికి సంబంధించినవి కదా. ఇక్కడ ఒక రాష్ట్రమే కదా, అనేక రాష్ట్రాల్లో పెరిగే ఉన్నాయి కదా. ఇక పెరుగుతూనే ఉన్నాయి కదా, జీతాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి కదా, అందరికీ ఖర్చులు పెరుగుతున్నాయి. అవన్నీ ఉత్తమ మాటలు. ఈ వస్తే పెరగకుండా ఉంటాయి, ఇంత మట్టుగా ఉంటాయి అనేది గ్యారంటీ ఏమైనా ఇవ్వడా? చంద్రబాబు నాయుడు వస్తాడు రేపొద్దున, ఇంత మట్టుగా ఉంటాయి, కేజీ బియ్యం ఎట్లాగే ఉంటుంది, నేను పెంచనని అంటాడా ఏంటి? అవి పెరుగుతూనే ఉంటాయి. అది కాలానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు మార్చుకున్నారు కదా, అక్కడ మార్చే ప్రధానంలో చాలా మంచి లాజిక్ అది. అందులో నిర్మోహమాటంగా చెప్తున్నాడు కదా. 6 నెలల నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. ఎక్కడైతే నియోజకవర్గంలో మీరు ప్రజల నుంచి మీరు ఎలా తీసుకోవట్లేదో మిమ్మల్ని తీసి పక్కన పెడతానని చెబుతున్నాడు. తీసి ధైర్యంగా పెడుతున్నాడు, తీసి పక్కన పెడుతున్నాడు కదా. అది దానికి కూడా దమ్ము ధైర్యం కావాలా. అది ఆ దమ్ము ధైర్యం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేయగలడు. ఎవరు వీళ్ళ వల్ల కాదు. అది పోతే పోనీ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, నియోజకవర్గం కొత్త వాళ్ళు అయితే కొంచెం గెలిపించుకుంటారు అంతే. అంటే చిత్తు కాగితం అక్కడైతేనే ఉంది, ఇక్కడైతే చిల్లిన కాగితం అయితే అక్కడ చిత్తు కాగితం, ఇక్కడ మరి మంచి కాగితం అయితే చెత్తపట్ట కాగితం అంటున్నాడు. ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. తీసుకో. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పార్టీలో తీసుకుంటాడు. వాళ్ళ పెండం దొరబాబు ఎవరా ఆయన, అక్కడ నేను వెళ్ళిపోతున్నాను జనసేనలకు అంటాడు. జనసేనలకు వెళ్ళి ఈయన గెలవగలండి అక్కడ. ఏమండి ఈ 4 నెలల్లో ఈయన తీసుకెళ్ళిపోండి. నిజంగా ఈయన గెలవడానుకుంటే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడుగా. అది నువ్వు నిజంగా వర్కర్ అనుకుంటే ఈయన పక్కన పెట్టడు. అది పక్కన పెట్టే అంత సమర్థత ఈయనకి ఉండేది కాదు. అది ఈయన పనికిరాడని తెలిసిన తర్వాత ఈయన పక్కన పెడుతున్నాడు. అది మనకి ఏ రకంగా చూసుకున్నా మళ్ళీ రేపు 175 స్థానాలకు మనం గెలిపించుకోవాలనే కసితో ఉన్నాడు తప్ప నుంచి నువ్వు పనికొస్తావా పనికి రావా, నేను అక్కడ వేసేస్తే మళ్ళీ ఓడిపోతే. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ ఫుల్గా ఇచ్చావు అంటే నువ్వు ఎక్కడో నీ నియోజకవర్గంలో నువ్వు పని చేయలేదని నాకు అర్థమవుతుంది. నీకు లేదు అక్కడ, లేదు కాబట్టి నేను తీసి పక్కన వేరే మార్చే కార్యక్రమం పెట్టినా కూడా దానివల్ల మా జగన్మోహన్ రెడ్డిగా ప్లస్ అవుతుంది తప్ప నుంచి వీళ్ళకేం ప్లస్ అవుతుంది. అంటే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి నాయకులు దొరకట్లేదు అంటారు. అసలు ఎవరికి దొరకట్లేదండి. జనసేనకు దొరకట్లేదు, టీడీపీకి దొరకట్లేదు. దొరకగా వాళ్ళగా ఇద్దరు కలిశారు కదా. అది అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తప్పులకి ఎమ్మెల్యేల మీద రుద్దుతున్నారు అంటారు. అవన్నీ అవాస్తవం. అది తప్పులనేవి ఆయన దగ్గర ఏమీ లేవు. అన్నీ ఆయన 95% మాత్రం ప్రజలకి సంక్షేమ పథకాలు ఫుల్గా అందించాడు. అందులో డౌటే లేదు. అది అంటే మరి గవర్నమెంట్లో గుంతలో బాగా వచ్చినాయి, రోడ్లు వేయలేదు అంటారు. రోడ్లు బాగానే ఉన్నాయండి, అవన్నీ వాస్తవం. ఇప్పుడు ఓన్లీ మనం పశ్చిమ నియోజకవర్గం తీసుకుందాం. పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణ వీధి కానీ, పంజే సెంటర్ కానీ, ఇప్పుడు నేను ఆట తోలుతున్నా కానీ చెప్తున్నాను, పంజే సెంటర్ కానీ, బ్రాహ్మణ వీధి కానీ, అమ్మవారి గుడి దగ్గర కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు చెప్పండి. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం అట్లాగే ఉన్నాయా? అలాగే ఉన్నాయా?
చెప్పమనండి మరి బుద్ధ వెంకన్ననో లేకపోతే ఆ బోండా ఉమానో లేకపోతే కేసీఆర్ అని చెప్పండి. అవన్నీ అవాస్తవమైన మాటలు. ఎక్కడ రోడ్లు బాగాలేదు, రోడ్లు బాగాలేదా, అవన్నీ పనికిరాని మాట్లాడండి. బాగున్నాయి, రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ బుద్ధ వెంకన్న గారు అంటున్నారు, మరి కొడాలి నాని గారిని పద్నాలుగు తిడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కొడాలి నాని బుద్ధ వెంకన్న జగన్మోహన్ ఏమంటే కొడాలి నాని అనే వ్యక్తి ఫస్ట్ నుంచి తిట్టలేదండి. ఎప్పుడైతే అసెంబ్లీలో బోండా ఉమా అనే వ్యక్తి అసెంబ్లీలో తిట్టాడో ఆ రోజు నుంచి ఆయన తిట్టడం మొదలుపెట్టాడు. అది ఉత్తి పుణ్యానికి కొడాలి నాని కూడా ఎవరిని తిట్టడం. వాళ్ళు ఎవరైనా తిడితే ఆయన ఊరుకోడు. ఆయన జోలికి వెళ్ళడం, ఒకరి జోలికి రానివాడు. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్ధ వెంకన్న అంటున్నాడు, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడు మామూలు మనకు కొడాలి నాని గారు ఇవన్నీ పనికిరాని మాటలండి. పనికిరాని మాటలు. వాళ్ళు వస్తేనే కదా ముందు, వాళ్ళు వస్తారని నమ్మకాలు వాళ్ళకే లేవు. అది కేసీఆర్ చిన్ని కానీ అంటున్నారు ఎంపీ టికెట్. పాపం ఆయన బలిపోసులు చేస్తున్నారు. ఆయన పావుగా వాడుకుంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అది కేసీఆర్ నాని పావుగా వాడుకుంటున్నాడు. కేసీఆర్ చిన్నీని కేసీఆర్ నాని నెంబర్ 1 క్యాండిడేట్. కానీ ఆయన పోటీ చేయని అంటున్నాడు. కేసీఆర్ చిన్నికి ఇస్తారు. కేసీఆర్ చిన్ని ఊరినే ఓడిపోతాడు. ఆయన ఏంటంటే పావుగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. సార్ ఇంకోటి ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో మరి బీసీలకి ఇస్తుంటే ఈ కాలుమని సెక్షన్ రాకెట్ కాలు ఇస్తే ఒప్పుకోని అంటున్నారండి. ఎవరంటారు వాళ్ళు? ఎవరో బుద్ధ వెంకన్నగా ఇంకెవరో బుద్ధ వెంకన్న బోండా ఉమ్మాని అంటాడు. ఇంకెవరిని వాళ్ళిద్దరిని ఉద్దేశించే కదా ఆయన విమర్శించేది. ఆ ఒక్క విమర్శ చాలు కదా. టీడీపీ వాళ్ళే వాళ్ళని విమర్శించుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అని అంటారు. అంతే కదా. ఇప్పుడు కాల్ రాకెట్, సెక్స్ రాకెట్లు అవన్నీ వాళ్ళకి తెలుసు కదా. అది పెద్ద ప్రకంపం కుదిపించింది కదా. అక్కడ మళ్ళీ టీడీపీ రాదండి. టీడీపీ రాదు. టీడీపీ మళ్ళీ పోయినట్టే. మళ్ళీ జనసేన టీడీపీ మళ్ళీ పోయినట్టే. జనసేనని కలుపుకోవడం దరిద్రం. అది చంద్రబాబు పట్టు లేక, చంద్రబాబు దమ్ము లేక జనసేనని కలుపుకున్నాడు. జనసేన సంగతి ఏంటో తెలంగాణలో తెలిసిపోయింది కదా. మరి అది మరి అక్కడ ఏమి సీట్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేదు. ఆఖరికి పాపం ఆయన అన్నట్టుగా బరిలెక్క వచ్చిన ఓట్లు కూడా ఆయనకి రాలేదు. ఇక్కడ ఏదో పగలు తీసేస్తాను అని అంటాడు. సీఎం అభ్యర్థిగా నన్ను ఎన్నుకుంటే నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటాను అంటాడు. ఎవరిస్తారు? ప్రజలు వాళ్ళు. కానీ చంద్రబాబు ఇస్తాడా? చంద్రబాబు ఈయన సీఎంకి ఎత్తాడు, ఆయన కూర్చోబోయా అని. అది జరిగే పని కాదు. పాపం జనసేన కార్యకర్తలు ఏదో ఆశపడ్డారులే కానీ అవన్నీ జరిగే పనులు కాదు. ఎవరో ఆయన రానివాడు చంద్రబాబు నాయుడు. మరి ఒక్క సీటు కూడా రాని అంటున్నాడు ఏంటి? ఎవరు? పవన్ కళ్యాణ్. ఒక్క సీటు కూడా వైసీపీకి రాని. ఒక్క సీట్ అనేది ఆయనకి రాదు. అది గమనించుకోవాలి ముందు. అంటే ఇచ్చాపురం నుంచి అదే చెప్పేది. ఆ ఒక్క సీట్ అనేది జనసేన వాళ్ళకి రాదు. జనసేన నమ్ముకొని ఉన్న పాపం టీడీపీ వాళ్ళకి కూడా ఇవాళ మళ్ళీ మట్లో గంగలో పోసినట్టే మొత్తం. అదే జరిగింది చూడండి. ఓకే. మరి 175 అన్నారు. వాళ్ళు వైనాడు పులివెందులు అంటున్నారండి. పులివెందుల ముందు కుప్పంగా వెళ్ళమనండి. ముందు కుప్పంగా వెళ్ళమన్నాడు చాలు. పులివెందులు దాకెందుకు? పులివెందుల జనసేన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియగల అయితే జనసేన నాయకుడి మీద 2 ఆడవాళ్ళు అయితే సరిపోతుంది. మగవాళ్ళు కూడా అవసరంలా శుభ్రంగా కొట్టేస్తాడు. 2 ఆడవాళ్ళని పాపం ఏ వాలంటీర్లు అయితే చాలు. బలమైన వాలంటీర్లు పాపం బాగా బంగారులాగా చేసే వాలంటీర్లు 2 అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు గ్యారెంటీకి. పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్లు గెలుస్తారు. వాలంటీర్ల మీద అవాకులు చవాకులు వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మేము పంపించే సందేశం ఏంటంటే ఇదే. చక్కగా ఒక 2 వాలంటీర్లు వేస్తే 2 చోట్ల పొడి చేస్తాను అంటున్నాడు కదా. 1 చోట కూడా కాదు, 2 చోట్ల అంటున్నాడు కదా. 2 వాలంటీర్లు అయితే వాళ్ళే వాడగొడతారు. సార్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటాడు. మీ ఆటో వారి మీద ఎంతవరకు చెప్పండి? అది ఆర్టీసీ ప్రయాణం అనేది, ఉచిత ప్రయాణం అనేది రాంగ్ డిసిషన్. అది ఇప్పుడు తీసుకునే పాపం తెలంగాణలో తలకాయలు ఒప్పు కడుతుంది ఇప్పుడు వాళ్ళకి. అది ఎందుకంటే అవన్నీ పనికిరాని మాటలు. అది మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మాకేమైంది? బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆటో వాళ్ళ పరిస్థితి చంద్రబాబు నాయుడు పరిపాలించేటప్పుడు విపరీతమైన కేసులు రాసేవాడు. నగరంలో ఎంటర్ అవ్వద్దు అనేవాడు. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేవాడు. మాకు తిరగాలంటేనే భయం వేసేది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 10,000 ఇస్తున్నారు. మీరు చక్కగా పర్ఫెక్ట్గా ఉండండి, ప్రయాణికులు సురక్షితంగా ఇళ్ళకి చేర్చండి అని అంటున్నారు. కాగితాలే మీరు పోర్సులో పెట్టుకుంటారో, బండి కండిషన్లో పెట్టుకుంటారో, మీరు శుభ్రంగా ప్రయాణికుల్ని గమ్యస్థానాలు చేర్చండి అని అంటున్నారు. ఆయన కూడా మమ్మల్ని గుర్తించారు. మీకంటూ ఒక జీవనోపాధిని కల్పించుకొని శుభ్రంగా పని చేసుకుంటున్నారు కాబట్టి మీ జోలికి మేము రావాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా మనం తోడుబాటు అందించాలంటే 10,000 రూపాయలు సహాయం చేద్దామని 10,000 రూపాయలు ఇస్తున్నారు ఆల్రెడీ. ముందు ఇంకో 2,000 పెంచుతాడేమో చెప్పలేము. అది ఈయన వస్తే ఇంకో 2,000 పెంచుతాడేమో
ఈయన వస్తే అసలు 10,000 కాదు కదా దేవుడు ఎరుగు మొత్తం తీసేస్తాడు. అంటే ఆటో వాళ్ళకే అంటే ఆటో వాళ్ళ మీద భారం పడే విధంగా ఇప్పుడు ఆర్టీసీ ప్రయాణం ఉచితం. ఆర్టీసీ ప్రయాణం ఉచితం జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు అది చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా ఏపీ ప్రజలు కూడా మాకు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా కావాలని కోరుకోవట్లే. ఎందుకంటే తెలంగాణలో చూస్తున్నారు కదా పాపం, తెలంగాణలో ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజీలకు వెళ్ళే పిల్లలకు కానీ ఇప్పుడు బస్సులు టైట్ అయిపోయినాయి. ఎందుకంటే 80% పెద్ద వెనక ఆడవాళ్ళే కూర్చుంటున్నారు. మరి బస్సులు పాపం పిల్లలకి వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే అవన్నీ తలకాయ నొప్పులు. అది ఆ పథకం కరెక్ట్ కాదు. సరే, ఓకే, థ్యాంక్ యూ.